తమిళనాడులో పెట్రోల్ కొరతతో కొందరు ముందు జాగ్రత్త పడి బాటిల్స్ లో నింపడంపై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. క్యాన్లు బాటిల్స్ లో పెట్రోల్ ఇవ్వడం తప్పుపట్టింది. పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సర్కార్. ప్లాస్టిక్ డబ్బాల్లో క్యాన్లు, బాటిల్స్, డ్రమ్ముల్లో డీజిల్, పెట్రోల్ ఇవ్వడాన్ని నిషేధించింది. ఒకవేళ ఎవరైనా అలా పెట్రోల్ పోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తోంది. చెన్నై నగరంలో అక్రమాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై నిఘా పెట్టేందుకు, బ్లాక్ మార్కెట్ నిరోధించేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. తమిళనాడులో పెట్రోల్ కొరతతో కొందరు ముందు జాగ్రత్త పడి బాటిల్స్ లో నింపడంపై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. క్యాన్లు, బాటిల్స్ లో పెట్రోల్ ఇవ్వడం తప్పుపట్టింది. పెట్రోల్ బంకుల యజమాన్యాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ప్లాస్టిక్ డబ్బాల్లో క్యాన్లు, బాటిల్స్, డ్రమ్పుల్లో డీజిల్, పెట్రోల్ ఇవ్వడాన్ని నిషేధించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ కార్తీక్ రెడ్డి తెలుసుకుందాం. కార్తీక్, తమిళనాడు వ్యాప్తంగా అక్రమంగా బాటిల్స్ లో పెట్రోల్ నింపుతున్నారు, డ్రమ్ముల్లో నింపుతున్నారని ఒక అభియోగం వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే వాహనదారులందరూ కూడా ఆయా పెట్రోల్ బంకుల వద్ద కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెన్నై సిటీలో అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున వాహనదారులు బారుతిరారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చేటువంటి వాళ్ళు తమ సొంత వాహనాలను ఫుల్ చేసుకోవడమే కాకుండా 20 లీటర్ల క్యాను, వాటర్ పోసేటువంటి ఆ క్యాన్లోను, పెద్ద పెద్ద డ్రమ్ముల్లోను కూడా తీసుకుని వచ్చి పెట్రోల్, డీజిల్ నింపుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ వీడియోలన్నీ కూడా వైరల్ గా మారడంతో ప్రభుత్వం కూడా దీనికి ఒకసారిగా కూడా షాక్ అయిందని చెప్పాలి. ఊహించిన విధంగా ఆయా పెట్రోల్ బంకుల వద్ద ఎందుకు ఇంతటి రద్దీ ఏర్పడిందనే దాని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఎవరు కూడా పానిక్ అవ్వద్దు అంటూ కూడా ఇటు పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి వారితో పాటు ఇటు బంక్ యజమానులతో కూడా పరస్పరం ప్రతి సెకండ్ కి కూడా అనౌన్స్మెంట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఎలాంటి కొరత లేదు, 90 రోజుల వరకు కూడా పెట్రోల్ ఉంటుందంటూ కూడా అనౌన్స్మెంట్ చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాహనదారుల రద్దీ అయితే ఆయా పెట్రోల్ బంకుల వద్ద తగ్గకపోగా వారు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బాటిల్లోనూ, డ్రమ్ముల్లోనూ తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం తమిళనాడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి దేశవ్యాప్తంగా కూడా వైరల్ గా మారడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ విషయం మీద చాలా సీరియస్ గా స్పందించింది. వెంటనే పెట్రోల్ బంకుల్లో ఎక్కడా కూడా చిన్న బాటిల్ నుంచి పెద్ద డ్రమ్ముల వరకు దేంట్లో కూడా నింపకూడదు, ఓన్లీ బండ్లో మాత్రమే నింపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా ప్లాస్టిక్ వాటిల్లో నింపితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఆ బంకులను కూడా సీజ్ చేస్తామని చెప్పి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా బ్లాక్ మార్కెట్ నిరోధానికి, ఎక్కడైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో అలాంటి వారిని గుర్తించడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ టాస్క్ ఫోర్స్ కూడా చెన్నై సిటీతో పాటు మొత్తం తమిళనాడు వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకువెళ్లే విధంగా కూడా ప్రభుత్వం అయితే ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటుంది. దేవి. ఆల్ రైట్ కార్తీక్.